Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another video. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నానండి. దీనికోసం మనకి బనానా అండ్ అలోవెరా లీఫ్ ఉంటే సరిపోతుంది. అలోవెరా ఫ్రెష్గా ఉంటేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇంకా ఇది దొరకనప్పుడు ఏం చేస్తాం, నార్మల్ మనకి పతంజలి అని, హిమాలయ అని చాలా వాటిల్లో మనకి జెల్స్ ఆల్రెడీ దొరుకుతూ ఉన్నాయి కదా. సో మీరు వాటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇలా ఫ్రెష్ లీవ్స్ మనకి ఉంటే చాలా బెనిఫిషియల్ ఉంటాయి అన్నమాట వీటితో. సో అలోవెరాని లీఫ్ని ఇలా కట్ చేసి ఇలా వాటర్లో ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే లైక్ అలోవెరాకి ఇక్కడ మనం కట్ చేసిన దగ్గర కొంచెం కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది మనం యూజ్ చేయకూడదు అనమాట. సో దానికోసం వాటర్లో అలా వదిలేయాలి. నెక్స్ట్ ఇక్కడ బనానాని పీల్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఈ డిఐవై హెయిర్ మాస్క్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది మనము హెయిర్కి యూజ్ చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గడము, అలాగే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే అది కూడా ఆగిపోతుంది. అలాగే అలోవెరాలో ఉన్న ప్రాపర్టీస్ వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది. సో నెక్స్ట్ మనము అలోవెరాని ఇట్లా కింద భాగంని ఇట్లా కట్ చేసేసి ఇక మనము అలోవెరాని జెల్ని మనము దాని నుండి లీఫ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో సైడ్స్ ఇట్లా కట్ చేసుకొని పైన లేయర్ తీసేసుకొని ఇక జెల్ని మనము లీఫ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా అలోవెరా జెల్ లైక్ ఫ్రెష్గా లీవ్స్ లేనప్పుడు జెల్తో మిక్స్ చేసుకోవాలనుకుంటే బనానాని బాగా మ్యాష్ చేసుకొని అందులోకి అలోవెరా జెల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ ప్యాక్లోకి నేను ఎక్స్ట్రాగా ఒక 4 to 5 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఇందులోకి మీరు కావాలంటే కర్డ్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇవి మాత్రం యాడ్ చేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవటమే. దీన్ని నేను ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. మనము ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు కానీ, హెయిర్ ఆయిలింగ్ చేసుకునే ముందు కానీ, లేదా హెడ్ బాత్ చేసుకునే ముందు కానీ హెయిర్ మొత్తం ఒకసారి డిటాంగిల్ చేసుకుంటే తర్వాత మన హెయిర్ అనేది ఎక్కువ చిక్కులు పడకుండా నీట్గా ఉంటుంది. మనము డీటాంగిల్ చేసుకునేటప్పుడు ఇలా వైట్ టూత్ కూమ్ ఉంటుంది కదా, సో దాంతో డీటాంగిల్ చేసుకుంటే ఎక్కువ హెయిర్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే హెయిర్ ఎండ్స్ నుండి స్టార్ట్ చేసి చిక్కులు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక నేను ఇక్కడ మనం రెడీ చేసుకున్న బనానా అలోవెరా హెయిర్ మాస్క్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్గా అప్లై చేసేసుకుంటున్నాను. లైక్ పార్లర్ స్టైల్లో ఇట్లా నేనేం అప్లై చేసుకోవట్లేదు. కాకపోతే మనం ఎలా అప్లై చేసుకున్నా కూడా స్కాల్ప్కి హెయిర్ ప్యాక్ అనేది బాగా పట్టించాలి, అప్పుడే మనకి యూస్ ఉంటుంది. సో నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అట్లీస్ట్ మనం ఉండాలి మినిమం. మీరు ఇంకా ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ ఉన్నా కూడా మంచిదే. ఇలా ఉంచుకునేసి హెయిర్ వాష్ చేసేసుకోవటమే. ఈ ప్యాక్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి వన్స్ అయినా చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. హెయిర్ రఫ్గా ఉంది అని బాధపడే వాళ్ళు ఈ ప్యాక్ యూస్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching and thank you for your time.